భూపాల్పల్లి జిల్లాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్ర అభ్యర్థిగా తనను పట్టభద్ర ఓటర్లు అందరూ ఎంపిక చేయాలని, అధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు, యువతకు చేసింది ఏం లేదన్నారు. గత ప్రభుత్వ నిరుద్యోగుల పట్ల మొండి వైఖరిగా వ్యవహరించడం జరిగిందన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మేధావులందరూ, విద్యావంతులు, పట్టభద్రులు మేము సైతం నరేంద్ర మోడీ గారు వెంట ఉన్నామని తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ దేశాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి అన్ని రకాల సర్వేలు, ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం కేవలం ఏదో రకంగా అధికారానికి రావడం కోసం మాట్లాడిన మాటలు తప్పితే అవి నిజమైన మాటలు కాదని 5 ఏళ్ళు పట్టలే గత ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రజలకు ఇంటికి పంపడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఈ ప్రభుత్వానికి 5 నెలలనే ఈ ప్రభుత్వం రంగు, రుచి, వాసన తెలిపేది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి కనుక భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతినిధిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యావంతులకు లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇంకెక్కువ కల్పించడానికి కానీ, వారికి సరైన శిక్షణ ఇప్పించడానికి కానీ నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మేధావులందరూ, విద్యావంతులు